మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆషాఢ మాసం వచ్చేసింది. మరి ఆషాఢ మాసం అంటే ఏంటి? అసలు ఆషాఢ మాసంలో గల విశిష్టత ఏంటి? ముఖ్యంగా మహిళలు ఆ ఆషాఢ మాసంలో చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి అని పూర్తిగా అసలు ఆషాఢ మాసం విశిష్టత గురించి మనతో మాట్లాడడానికి రంగవత్తుల సుధాకర్ శాస్త్రి గారు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఆషాఢ మాసం వచ్చింది. ఆషాఢ మాసంలో మహిళలకు ఎక్కువగా దీన్ని ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసంగా భావిస్తున్నారు. అసలు ఈ ఆషాఢ మాసంలో మహిళలు చేయకూడని పనులు ఏంటి, చేయాల్సిన పనులు ఏంటి? అసలు ఈ యొక్క ఆషాఢ మాసం ప్రత్యేకత ఏంటంటే ఎక్కువగా అమ్మవారి యొక్క జాతర కార్యక్రమాలు, గ్రామ దేవతలు మనకు పోలేరమ్మ, ముత్యాలమ్మ, ఇట్లా మన యొక్క గ్రామ దేవతలు ఎలా అయితే ఉంటే కట్టమైసమ్మ అనే విధంగా అన్ని రకాల శక్తి అన్నట్టు ఆషాఢ మాసంలో శక్తి అమ్మవార్లందరికీ కూడా గ్రామ దేవతలకి నివేదన, వస్త్రాలంకరణ, వారి యొక్క పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా స్త్రీలు చాలా దేదీప్యమానంగా అలంకరించుకొని అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలోనేమో దేవతా సంబంధమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలందరూ కూడా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆ యొక్క గ్రామ దేవతల వల్ల మనకు ఆశీస్సులు లభించి చక్కని వర్షాలు పడాలి, పాడి పంటలు బాగా పండాలి, అందరూ శ్రేయస్సుగా ఆరోగ్యంగా ఉండాలి, మన యొక్క గ్రామంలోకి ఎటువంటి చెడు కూడా క్షుద్ర దేవతలు అటువంటి ప్రవేశించకుండా ఆ యొక్క అమ్మవాళ్ళు మనకు రక్షణగా ఉంటూ మనం కాపాడాలని చెప్పేసి ఆషాఢ మాసంలో బోనాలని చెప్పేసి రకరకాల నివేదనతోటి అమ్మవారి ప్రీతికరమైన నివేదన చేస్తూ ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకమైన ఆహారంగా అమ్మవారిని కొలుస్తూ ఉంటాం అందరూ కూడా. ఆషాఢ మాసంలో కొత్త నూతన వధువులు కలవకూడదు, అత్తగారి ముఖం చూడకూడదు అని చెప్పేసి ఉంటారు. అసలు ఎందుకు వచ్చింది ఈ ఆచారం అనేది? అసలు దాంపత్య జీవిత పదంగా ఈ ఆషాఢ మాసంలో దాంపత్య జీవితంలో ఇద్దరు కనుక కలిసి ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. కలిగేటువంటి సంతాన విషయంలో కూడా అనారోగ్యం సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. వాతావరణ యొక్క మార్పుల వల్ల, చేర్పుల వల్ల దాంపత్య జీవితం అంత అన్యోన్యంగా ఉండదనే ఉద్దేశంతో నూతనంగా వివాహమైనటువంటి దంపతులను ఈ ఆషాఢ మాసంలో అమ్మాయి తల్లిగారింట్లో, అబ్బాయి తల్లిగారింట్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత అమ్మాయికి పసుపు, కుంకుమ, చీర, చార అన్ని అత్తగారి వాళ్ళు వెళ్ళి పెట్టి సగౌరవంగా అమ్మాయిని అత్తగారింటికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే అల్లుడు కూడా ఆషాఢ మాసంలో అబ్బాయి యొక్క అత్తగారి వాళ్ళు కూడా బట్టలు, చేతనైనటువంటి కట్న కానుకలు అవన్నీ కూడా సంతరించి అల్లుడిని సత్కారం చేసి సంతోషపెట్టడం జరుగుతుంది. శ్రావణ మాసం ప్రారంభం కాగానే మంచి రోజు సుముహూర్తం తీసుకొని దంపతులు ఇద్దరిని కూడా తమ యొక్క కోడల్ని ఇంటికి స్వగృహానికి తీసుకొని వచ్చి చక్కని ముత్తైదులను అందరిని పేరంటాలుగా పిలుచుకొని అందరికి వాయనాలు అవి ఇచ్చేసి అమ్మవారి యొక్క నోవులు అంటే వరలక్ష్మి నోవులు, మంగళగౌరి నోవు అని ఉంటుంది. స్త్రీలు వివాహం అయిన తర్వాత ఈ యొక్క బ్రాహ్మణ స్త్రీలకు 5 సంవత్సరాలు మంగళగౌరి నవ్వుకుంటారు. శ్రావణ మంగళ గౌరీ నవ్వులు, వరలక్ష్మి నవ్వులు ఇవన్నీ నవ్వుకుంటారు. ఆషాఢ మాసంలో కూడా ఈ యొక్క వివాహమైనటువంటి కన్యలందరూ కూడా గ్రామ దేవతలను కొలుస్తూ తమ యొక్క జీవితం దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండాలి, చక్కటి సంతానం కలగాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, మాకు ఎలా చెడు శోకకూడదనే ఉద్దేశంతో గ్రామ దేవతలను కొలుచుకుంటూ బోనాలు నిర్వహిస్తూ ఆ అమ్మవారికి ఆశీస్సులు తీసుకుంటూ అందరూ కూడా సంతోషంగా గడుపుతారు. ఇప్పుడు ఆషాఢ మాసంలో ముఖ్యంగా శుభకార్యాలు అనేవి జరగవు. మరి ఇలాంటి ఒక్కొక్కసారి మనకు సంబంధించిన గృహప్రవేశాలు జరుగుతుంటాయి. ఎందుకు మరి అట్లా? ఆషాఢ మాసంలో అంటే శూన్యమాసం కింద మనం లెక్క కడతాము. ఈ మాసంలో శూన్యమాసంలో ముహూర్తాలు అనేటువంటి ఏమేమి ఉండవు అన్నట్టు. సుముహూర్తాలు అంటే వివాహానికి కానీ, శంకుస్థాపన కానీ, గృహప్రవేశం కానీ ఇలాంటి యొక్క ముహూర్తాలు ఏమీ ఉండవు. మామూలుగా బారసాలు, శాంతులు, మిగతా దైనందిన కార్యక్రమాలు ఉంటాయి. కానీ సుముహూర్తాలకు సంబంధించిన కార్యక్రమం ఆషాఢ మాసంలో చేయం. ఎందుకంటే ఇది శూన్యమాసం కింద మనం పరిగణించడం జరుగుతుంది కాదు. శూన్యమాసం ఎలాంటి శుభకార్యాలు అన్నటువంటిది దాంపత్య జీవితానికి సంబంధించిన కానీ, వర్ష నోవులు, వ్రతాలు చేసేటువంటివి కానీ ఆషాఢ మాసాలు నిర్వహించడం జరగదు. ఈ ఆషాఢ మాసంలో మహిళలు పూజలు, ఉపవాస దీక్షలకి ప్రత్యేక పూజలు చేసుకుంటారు. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు? ఆషాఢ మాసం అమ్మవారి యొక్క దీవెన కనుక ఉన్నట్లయితే ఆ యొక్క దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కూడా చక్కటి వర్షాలు పడి పాడి పంట ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది చెప్పిన యొక్క ఈ మాసంలో ఆషాఢ మాసంలో అత్యధికంగా మనకు వర్షాలు పడినట్లయితే మనకు పాడి పంట వ్యవసాయం అంతా బాగుంటుంది. కాబట్టి అమ్మవారి యొక్క తల్లికి భూదేవిని కొలిచి, గ్రామ దేవతలను కొలిచి వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నట్లయితే మనకు అంతా శ్రేయస్సు కలుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుందనే ఉద్దేశంతో ఆషాఢ మాసంలో ఎక్కువ దేవతా సంబంధించినటువంటి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం.
ఆషాఢ మాసంలో మహిళలు ఎక్కువగా పూజలు చేసిన క్రమంలో వారికి ఏమైనా దోషాలు ఉంటే దానం చేస్తారు అంటారు కదా, ఎలాంటి దానం చేస్తే వాళ్ళకి ఎలాంటి మంచి జరుగుతుంది? ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి అలంకారం అనేది చేస్తామండి. శాకాంబరి అలంకారం రోజున ఆ యొక్క దేవాలయంలో అమ్మవారి అన్ని రకాలైన కూరగాయలతోటి చక్కగా అభిషేకం చేసి అలంకరణ చేసి వస్త్రాలంకరణ చేసి అమ్మవారి కుంకుమ పూజ చేసుకొని నివేదన తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. వీటి వల్ల ఏమిటనంటే మన యొక్క గ్రహచార దోషాలు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక గ్రహచారం అనేది బాగుండకుండా ఉంటుంది కాబట్టి ఆ యొక్క గ్రహచార దోషాలు తొలగిపోవడం కోసం, ఆ తినేటువంటి ఆహారం మనకు జీర్ణం కావడం కోసం, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం అని చెప్పి అమ్మవారికి కూడా శాకాంబరి అలంకారం చేసి ఆమెకు నివేదన చేసినటువంటి కూరగాయలు మనం అందరం వండుకొని భోజనం చేస్తాం, సహబంతి భోజనం చేస్తాం గ్రామస్తులందరం కలిసి. దీనివల్ల ఎలాంటి చెడు మనకు లభించకుండా తిన్నటువంటి ఆహారం కూడా మనకు జీర్ణం కావాలనే ఉద్దేశంతో ఏదైనా భగవంతుడికి సమర్పించి కనుక మనం తీసుకున్నట్టయితే మనకు కూడా మంచి ఆరోగ్యం వస్తున్న ఉద్దేశంతో ముందు అమ్మవారికి సమర్పించిన తర్వాతనే ఆ బోనం కానీ ఆ ప్రసాదం కానీ శాకాంబరి అలంకరణ యొక్క కూరగాయల యొక్క ద్రవ్యాలన్నీ కూడా మనం స్వీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకి వాళ్ళకి తల్లి కావాలని చెప్పేసి ఉంటుంది, వాళ్ళకి పిల్లలు పుట్టిన క్రమంలో ఇలాంటి పూజలు చేస్తూ ఉంటుంది. సర్పదోష నివారణ చేస్తే కూడా ఇది సుబ్రహ్మణ్య స్వామికి అంటే ఒక ఉందండి. అంటే ఈ యొక్క మాసంలో అంటే అమ్మవారి పూజలే కాకుండా మనకు సంతానం కలగాలన్నా ఏది కలిగినా ఆ తల్లి దయ ఉంటేనే కలుగుతుంది. కాబట్టి ఎలాంటి రాహుకేతుల దోషాలున్నా ఏ దోషాలున్నా కూడా ముందు అమ్మ దయ కావాలి. కాబట్టి అమ్మ యొక్క దయ కోసం అని చెప్పనేసి ఈ యొక్క నెల రోజులు కూడా అమ్మవారికి పూజలు కొలువులను చేసుకుని ముడుపులు కడుతూ ఉంటారు. సంతానం కలగడం కోసం ఉయ్యాలలు అవి కట్టడం, చక్కగా ఒక బొమ్మను తయారు చేసేసుకొని అమ్మవారి దగ్గర పెట్టడం, చీర ఒడిబియ్యం పోయటం, అనేక రకాలుగా అమ్మవారిని కొలిచి మంచి సంతానం కలగాలి, సంతానం కావాలనే కోరికతోటి అమ్మవారికి ముడుపులు కడుతూ కూడా దీక్షగా ఈ యొక్క మాసం మొత్తం కూడా నెల రోజులు స్త్రీలందరూ కూడా ఆచరిస్తుంటారు. ముఖ్యంగా ఈ ఒడిబియ్యం అనేది కూడా ఒకటి చూస్తుంటాం. మన ఒడిబియ్యం మహిళల ప్రత్యేకత ఏంటి సార్? మనకు ఈ ఒడిబియ్యం అమ్మవారికి పోయడం ప్రత్యేకత ఏమిటంటే పసుపుతో కలిపిన బియ్యాన్ని అమ్మవారికి చీర సారె అని చెప్పనేసి మామూలుగా మాట్లాడుతూ ఉంటాము. మనకు శక్తి కొలది అమ్మవారికి చీర సమర్పించడం, పసుపు కుంకుమ గాజులు అద్దం దువ్వెన కాటిక వీటన్నిటితో పాటుగా పసుపుతో కలిపినటువంటి బియ్యాన్ని అమ్మవారికి కనుక సమర్పించి ఆ అక్షంతలు మనకు కనుక శిరస్సునచ్చినట్టయితే మనకి దాంపత్య జీవితం బాగుంటుంది. మనకు ఉన్నటువంటి దోషాలు రుగ్మతలన్నీ కూడా తొలిగిపోయి చక్కటి సంతానం కలుగుతున్న ఉద్దేశంతో మళ్ళీ తిరిగి ఆ యొక్క అమ్మవారి ప్రసాదంగా ఆ సార నుంచి వచ్చిన ప్రసాదాన్ని మనం స్వీకరించి అనుభవిస్తే శారీరక రుగ్మతలు అన్ని కూడా తొలిగిపోయి దాంపత్య జీవితం బాగుండి చక్కటి సంతానం కలుగుతుంది. సంతానానికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే ఆ అమ్మవారి దయ ఉండాలి. కాబట్టి ఈ నెల రోజులు కూడా స్త్రీలందరూ అమ్మవారిని కొలుస్తారు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో మునగాకు గురంటాకుల ప్రత్యేకత ఏంటి సార్? మునగాకు సర్వ విధాల ఆరోగ్యకరమైనటువంటి ఆకు. ప్రతి ఒక్కరు కూడా అది కనుక మునగాకు తింటే ఆరోగ్యవంతమైనటువంటి ఆకు. అది గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతులకు పాదాలకు అరికాళ్లకు గోరింటాకు ఆడవాళ్ళు పెట్టుకుని ఒక వర్చస్సు ఒక తేజస్సు అనేది వస్తుంది. అది ప్రకృతి సిద్ధమైనటువంటి యొక్క వరం. మనకు అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఆ యొక్క గోరింటాకు కనుక పెట్టుకుంటే చేతులు ఎర్రగా కనుక పండేది మంచి భర్త వస్తుంది. వివాహం కానటువంటి వాళ్లకు చక్కటి భర్త వస్తారు. వివాహమైనటువంటి వాళ్లకు చక్కటి దాంపత్య జీవితంగా ఉంటుందన్న ఆలోచనతోటి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ యొక్క మాసంలో తప్పనిసరిగా ముత్తైదులు వివాహం కానటువంటి వాళ్ళ కన్యలు కూడా గోరింటానికి చేతులకు కాళ్ళకు పాదాలకు పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంతో ఇదొక పెద్ద పండగలాగా గోరింటా పండగలాగా చేస్తారు. అట్లాగే అట్లతద్దని కూడా చేస్తారు. వివాహం కానటువంటి యొక్క కన్యలు అట్లతద్ద అని చెప్పిన అట్లతో పోసేసుకొని ఆ యొక్క అమ్మవారికి నివేదన చేసి ఆ యొక్క కథను జరుగుకుని వచ్చినటువంటి ముత్తైదులకు బొట్టు పెట్టి పసుపు కుంకుమ ఆ అట్లు 5 అట్లు చొప్పున వాళ్ళకు వాయనం ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుని అక్షింతలు వేయించుకుంటే యుక్త వయసు వచ్చిన తర్వాత చక్కని వరుడు దొరుకుతాడు, చక్కని దాంపత్య జీవితం ఉంటుంది చెప్పినేసి అనేక రకాలుగా ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు అందరూ.